అప్పుడే ఒక ఏడాది గడిచిపోయిందా. కళ్ళు మూసి తెరిచేలోపు మళ్లీ వినాయక చవితి వచ్చేసింది. పోయిన సంవత్సరం ఆ వినాయకుడి దయవల్ల కన్నుల విందుగా జరిగింది. ఈసారి కూడా ఏ అడ్డూ లేకుండా సంబరాలతో జరిపించాలి అని మనసులో అనుకోని తన భార్య అయిన సుభద్రని పిలిచి ఇలా అంటాడు. సుభద్రని ముఖంలో ఏదో సంతోషం కనిపిస్తుంది. రేపు నువ్వు ఇష్టంగా కొలిచే ఆ వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు చేయబోతున్నాం అనే కదా. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈసారి కూడా సంబరంతో ఘనంగా జరిపించాలి అనుకుంటున్నా. నువ్వు ఏం అంటావు, సుభద్ర? అవును అండి. నాకు తెలియకుండానే మనసులో చాలా ఆనందంగా ఉంది. ఆ వినాయకుడి ఈ నవరాత్రులు మనతో పూజలు చేయించుకునే అదృష్టంని ఇచ్చి, మనల్ని పాడిపంటలు ఇంకా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆశీర్వదించడానికి ఈ భూమి మీద తన పాదాన్ని మోపబోతున్నాడు. అంతేకాదు, రేపు తెల్లవారగనే ఆ వినాయకుడికి ఇష్టమైన లడ్డూ, కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు ఇంకా అన్ని రకాల పిండి వంటలు సిద్ధం చేసిపెడతాను అండి. అని చెప్పి లోపలి వెళ్తుంది సుభద్ర. కాని ఇంకా రేపటికి చేయాల్సిన పనులు మిగిలి ఉండటంతో రఘునాథుడు తన బావమరిది అయిన మణికంఠుడికి కబురు చేస్తాడు. కబురు చేసిన కొద్దీసేపటికే అక్కడికి వచ్చేస్తాడు మణికంఠుడు. అప్పుడు రఘునాథుడు మణికంఠుడితో ఇలా అంటాడు. మణికంఠ, నీకు తెలిసే ఉంటుంది, ప్రతి ఏడాది ఆ విఘ్నేశుడి నవరాత్రులు జరిపిస్తాను కదా. అలాగే ఈ సంవత్సరం కూడా చేయబోతున్నా. అయితే నేను పిలిపించిన కారణమేంటంటే, రేపటికి చాలా పనులు మిగిలిపోయాయి. ముందుగా మనం పందిరి వేసి అందంగా అలంకరించాలి. అప్పుడు మణికంఠుడు సరే బావగారు అని చెప్పి వెంటనే వెళ్లి పందిరి కోసం తాటిపత్రులు కర్రలు, తోరణాల కోసం పచ్చని మావిడాకులు, మలాల కోసం రంగురంగుల పూలు తీసుకుని వచ్చి పని ప్రారంభిస్తాడు. అలా ఇద్దరు కలిసి పందిరి వేసి అలంకరించేసరికి తెల్లవారుజామున కోడి కుసేస్తుంది. అప్పుడు రఘునాథుడు ఇలా అంటాడు. మణికంఠ, ఎలాగైతేనేం ఒక పని అయింది, నువ్వు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుని త్వరగా వచ్చేసేయ్. ఇంకో ముఖ్యమైన పని మిగిలుంది అని అంటాడు. సరే బావగారు అని వెళ్ళి త్వరగా వచ్చేస్తాడు మణికంఠుడు. ఇంకా ఏదో ముఖ్యమైన పని ఉండిపోయింది అన్నారు, అది ఏంటి బావగారు? అవును మణికంఠ, పక్కనే ఉన్న విద్యపూరి అనే ఊరిలో వినాయకుడి విగ్రహాలు తయారు చేయడంలో అందరూ చేయి తిరిగిన శిల్పకారులే ఉన్నారు. వారు మనసు పెట్టి మట్టి విగ్రహాలను చేస్తారు. మణికంఠ, నువ్వు అక్కడకు వెళ్ళి ఒక మంచి మట్టి విగ్రహాన్ని తీసుకునిరా. సరే బావగారు, మీరు చెప్పినట్టుగానే ఒక మంచి మట్టి విగ్రహాన్ని తీసుకువస్తను. కానీ నాకు ఒక సందేహం ఉంది. అదేంటంటే అందరూ శిల్పకారులు విగ్రహాలను అందంగా ఉండలనే చేస్తారు. ఇంకా చెప్పలి అంటే పక్కనే ఉన్న ఊరిలో కూడా విగ్రహాలను బాగానే తయారు చేస్తారు కదా. మరి విద్యపురంలో మాత్రమే ఎందుకు తీసుకురవళి, బావగారు? మణికంఠ, నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పగలను. కాని నువ్వు అక్కడికి వెళ్తే నీకే సమాధానం దొరుకుతుంది. త్వరగా బయలుదేరు, మళ్ళీ పూజ సమయం అయ్యేలోపు విగ్రహంతోపాటు నువ్వు ఇక్కడికి చేరుకోవాలి. జాగ్రత్తగా వెళ్ళిరా మణికంఠ. అదంతా విన్న మణికంఠుడు సరే అని చెప్పి ఎద్దుల బండి తీసుకుని విద్యపురానికి బయలుదేరుతాడు. అయితే మణికంఠుడిలో మాత్రం ఎందుకు అక్కడ మాత్రమే విగ్రహం తీసుకురమ్మన్నాడా అని ఆలోచిస్తూనే విద్యాపురం అనే గ్రామానికి చేరుకుంటాడు. అక్కడ ఒక విగ్రహం చాలా నచ్చుతుంది మణికంఠుడికి. ఏమయ్యా శిల్పి, నాకు ఈ వినాయకుడి విగ్రహం చాలా నచ్చింది. మా బావగారికి కూడా బాగా నచ్చుతుంది. నాకు ఇదీ కావాలి. ఎంత మాత్రం ఉంటుంది దీని విలువ? అయ్యా, ఈ విగ్రహాన్ని నేను మీకు అమ్మలేను. పక్కనే ఇలాంటి రూపంలోనే ఇంకొక మట్టి విగ్రహాన్ని తయారు చేస్తున్నా. ఇంకో అరగంటలో దానికి అలంకరణ కూడా అయిపోతుంది. ఏమి అనుకోకుండా ఇంకొద్దిసేపు ఓపికతో ఉండండి అయ్యా. అలా కాదు శిల్పి, మా బావగారు నాకోసం ఎదురు చూస్తూ ఉంటారు. త్వరగా విగ్రహాన్ని తీసుకువెళ్తే చాలా సంతోషిస్తాడు. కావాలంటే ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తాను. ఇది నాకు ఇవ్వండి. అయ్యా, మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. నేను డబ్బుల కోసం మీకు ఇవ్వను అనడం లేదు. ఈ విగ్రహానికి ఉన్న తొండనికి చిన్నగా ఒక మరక పడింది, అందుకే ఇవ్వాలేను అంటున్నా. దయచేసి కొద్దిసేపు ఆగండి, వేరే విగ్రహం ఇస్తాను. అయ్యో శిల్పి, అంతేనా? నేను ఇంకా ఏదో అనుకున్నాను. ఇంత చిన్న మరకె కదా, అది కూడా ఎక్కడో తొండం పక్కన ఉంది. ఎవరికీ కనిపించదులే. ఎంతసేపు చూసినా నాకే ఆ మరక కానీపించలేదు.
అయ్యా, విగ్రహం మీద ఉన్న మరక మీకు కనిపించకపోవచ్చు, చూసేవాళ్ళెవరికి కనిపించకపోవచ్చు, కానీ నాకు కనిపిస్తుంది, నా మనసుకు తెలుస్తుంది కాదయ్యా. అలా తెలిసి నేను అలాంటి విగ్రహాలను విగ్రహారాధనకు ఇవ్వలేనయ్యా. ఆ మాటలు విన్న మణికంఠుడికి ఇక్కడ ఉన్న శిల్పులు ఎంతటి భక్తి శ్రద్ధలతో విగ్రహాలు తయారీ చేస్తారు ఇంకా. తన బావగారు చెప్పిన మాటలు గుర్తుకు చేసుకొని విధేయపురంలో మాత్రమే ఎందుకు తీసుకురమన్నాడో అర్థం అవుతుంది. అలా కొత్తగా తయారు చేసిన విగ్రహం తీసుకొని ఎడ్ల బండి మీద తిరిగి ఊరుకి ప్రయాణం అవుతాడు మణికంఠుడు. అలా కొంచెం దూరం ఎడ్ల బండిలో ప్రయాణించాక మధ్యలో ఒక నది ప్రవాహం దాటవలసి వస్తుంది. అందులో నీటి ప్రవాహం తక్కువగానే ఉండటం వలన ఆ ఎడ్ల బండిని నీటిలో నుండి ముందుకు సాగాలి అనుకుంటాడు. నీటి మధ్యలోకి చేరుకోగానే ఆ బండి ఆగిపోతుంది. అధిగమించిన మణికంఠుడు చాలా కంగారు పాడుతూ ఇలా అనుకుంటాడు. ఓరి దేవుడా, అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఈ బండి ముందుకు కదలడం లేదు? ఇంకా కొద్దిసేపట్లో నది ప్రవాహం కూడా పెరిగిపోతుంది. మళ్ళీ పూజకి కూడా సమయం కావస్తుంది. ఆలస్యమైతే మా బావగారు బాధపడతారు. నేను ఎంచెయ్యాలి ఎప్పుడు? అలా అనుకుంటూ నదిలోకి దిగి ఎందుకు ముందుకు కదలడం లేదో చూస్తుండగా ఆ బండి 2 చక్రాలు కొంచెం ఇసుకలో కూడుకుపోవడం గమనిస్తాడు. ఇలానే ఉంటే నీటి ప్రవాహం పెరుగుతుందని మణికంఠుడు కూడా ఆ బండిని వెనుక నుండి నెడుతుంటాడు. తనకి ఉన్న బలాన్ని అంత ఉన్నయోగించి ఎంతసేపు నెట్టినా ఒక్క అడుగు కూడా ముందుకు జరగదు. చివరికి చాలా అలసిపోయిన మణికంఠుడు వినాయకుడితో ఇలా అంటారు. అయ్యా, మూషిక వాహన వినాయక, ఈ ఎడ్లబండి 2 చక్రాలు ఇసుకలో కూడుకుపోయాయి. నా జోడెడ్లు చాలా బలమైనవి, అవితలుచుంటే ఎంతో తేలికగా ఈ బండిని ముందుకు దాటించగలవు. నేను కూడా నాకు చాతనైనంత ప్రయత్నించి చూశాను. ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లడం లేదు. నది ప్రవాహం కూడా పెరుగుతుందని ఈ మట్టి విగ్రహం తీసుకువస్తాను అని మా బావగారికి మాట ఇచ్చాను. కానీ నీటిన నాని ముద్దయిపోయేలా ఉంది. అంత కష్టపడి తయారు చేసిన శిల్పి ఇంత దూరం ప్రయాసపడి వచ్చినన్న కష్టం. నిన్ను నవరాత్రులు పూజించాలి అన్న మా వాళ్ల ఆశలు అడియాశలు చేయకు విఘ్నేశ అని అనుకోని అంత చిన్న ఎలుకను వాహనంగా చేసుకుని నిన్ను మోసేంత శక్తిని ఇచ్చావు. కాని సాక్షాత్తుని విగ్రహాన్ని మోస్తున్న మా జోడెడ్లకి నిన్ను ముందుకు లాగేంత బలాన్ని ఇవ్వలేవా అని అనుకుంటూ గట్టిగా వినాయకుడి పేరు పలుకుతూ నేడుతాడు. చర్యంగా బండి ముందుకు వెళ్తుంది. అప్పుడు ఆ వినాయకుడి మహిమలు అర్థం అవుతాయి మణికంఠుడికి. ఇంకా మణికంఠుడు తన బావగారు అయిన రఘునాథుడు వినాయక చవితి నవరాత్రులు ఎలా జరుపుకున్నారో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నాకు మోటివేషన్గా ఉంటుంది. మరిన్ని మీకు నచ్చే అద్భుతమైన స్టోరీస్తో మీ ముందుకు వస్తాను.